अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। साबिक़ AICC सदर श्रीमती सोनिया गांधी की आज यौम सालगिरह के मौके पर कांग्रेस पार्टी कायदीन ने मेदक मुस्तक़र और ज़िले के रामायणपेट, नारसिंगी के बशमूल दीगर कई मकामात पर सालगिरह तकरीब का केक काटते हुए उन्हें यौम सालगिरह की मुबारकबाद पेश की। इस मौके पर खिताब करते हुए कांग्रेस पार्टी कायदीन ने कहा कि तेलंगाना रियासत देने वाली सोनिया गांधी की खिदमत को आवाम कभी भी फरामोश नहीं कर सकती है और मुस्तकबिल में ज़रूर कांग्रेस सरकार कायम होकर रहेगी और आने वाले दिनों में कांग्रेस के हुकूमत का कायम होना यकीनी है और आवाम अब की मौजूदा TRS और भाजपा हुकूमत से खूब अच्छी तरीके से वाकिफ़ हो चुकी है। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख़ में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम ख़बरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश खिदमत है। తల్లి తెలంగాణ దేవత తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ బర్త్డే సంబరాలు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ఏర్పడడానికి ప్రప్రథమంగా దేవత సోనియమ్మ అని చెప్పచ్చు. ఎందుకు అని చెప్పేసి అంటే పార్లమెంట్లో మూజవాని ఓటుతోటి తెలంగాణను ప్రకటించిన తర్వాత ఇవాళ TRS పార్టీ వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవులు, ఎమ్మెల్యేలు అనుభవిస్తుంది. ఓన్లీ సోనియమ్మ పుణ్యమే అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. తెలంగాణ ప్రజలందరూ కూడా వాడవాడల సంబరాలు చేసుకోవాలి. అక్కడ తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ తల్లి కాబట్టి ఆమెకు వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి తెలంగాణ తల్లి సోనియమ్మ కానుక ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ సోనియా గాంధీ జయంతి శుభాకాంక్షలు మరియు తెలంగాణ అనౌన్స్ చేసిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ AICC అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెదక్ రోడ్లో రామంపేట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణ ప్రజల కళల సాకారం చేసిన సోనియా గాంధీ గారు ఈరోజు మనకు తెలంగాణ ఇవ్వడం వల్ల మన తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో పెట్టి ఒక ముగ్గురి హస్తాలనే బందీ అయిపోతుంది తెలంగాణ. ముఖ్యంగా ఈ తెలంగాణను మనము ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మన కాంగ్రెస్ పార్టీ క్షీణించిపోయినా సరే కానీ సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణను బంగారు తెలంగాణ వేసి కేసీఆర్ గారు బస్టు పట్టిస్తున్నాడు. ముఖ్యంగా నిన్న బీజేపీ ప్రభుత్వం చూసిన నిన్న ఒక గుజరాత్లో తప్ప ప్రతి ఎక్కడ కూడా గుజరాత్ ఇప్పుడు బీజేపీ సెంటిమెంట్ లేదు. కానీ వాళ్ళు ఏదో మీడియాతోని మాదే బీజేపీ ఉందని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా రాబోయే రోజులలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఖచ్చితంగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఎంతగానో కృషి చేస్తామని అందరం తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఈరోజు మనం అందరం స్వాతంత్రంగా మన తెలంగాణ గడ్డపైన ఈరోజు ఎంతో స్వాతంత్రంగా మన పరిపాలన, మన స్వపరిపాలన, నీళ్లు నియామకాలు అని చెప్పేసి మనం పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో నిజంగా ఈరోజు ఇంత స్వతంత్రంగా ఆంధ్ర వాళ్ళ పెద్దరికాన్ని పారదోలి మనల్ని మనం పరిపాలించుకోవడానికి అవకాశం కల్పించిన తల్లి సోనియమ్మ ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు రికార్డ్ చెప్పారు అసెంబ్లీలో. తెలంగాణ అనేది సోనియా గాంధీ గారు వాళ్ళ ఇనిషియేటివ్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. మరి అలాంటి సోనియమ్మ జన్మదిన వేడుకలు మేము నిర్వహించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ సోనియా గాంధీ గారి బర్త్డేను పురస్కరించుకొని నార్సి మండల కేంద్రంలో ఆమె బర్త్డే సందర్భంగా పేదలకు పండ్లు పంపిణీ చేసి కేక్ కట్ చేసి హిమాచల్లో కాంగ్రెస్ పార్టీ అధిక సంఖ్యలో సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా సంతోషంగా వ్యక్తం చేస్తూ నార్సి మండల కేంద్రంలో మేము అందరికీ కూడా
కృతజ్ఞతా భావంతో కలిసి సంబరాలు చేసుకోవడం జరిగింది. మరి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ప్రకటన రోజు, ఈరోజు తెలంగాణ ప్రకటన ఇచ్చిన రోజు కావున ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నాడంటే కేవలం తెలంగాణ సోనియా గాంధీ ప్రకటించడం వల్లనే ఇలా మన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది. అందుకు మనం అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది. జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్.